కీర్తన గ్రంథం మరి నా టాపిక్లోకి వెళ్తున్నాను. 24వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదామండి. కీర్తన గ్రంథం 24వ అధ్యాయము 4-5. వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. దేవుని వలన నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఖచ్చితముగా నువ్వు ఆశీర్వదించబడతావు. కొన్ని దినాల నుంచి మరలా అంటున్నాను, బ్లెస్సింగ్స్ కొరకు మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం నాకు ఇచ్చిన ప్రవచనం అది కనుక దాన్ని ఎత్తిపట్టి మీ ముందు కొన్ని విషయాలు ఉంచాలని కోరుకుంటున్నాను. మరి ఇక్కడ చూస్తే, బైబిల్లో చూస్తే, ఎవరు దేవుని వలన ఆశీర్వాదము నొందుతారో, ఎవరు దేవుని వలన నీతిమత్వము నొందుతారో ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబట్టం మనం చూస్తున్నాం. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, ఎందుకు నేను దీవించబడతలేను, ఎందుకు ఆశీర్వదించబడతలేను, ఏంటి చాలా సంవత్సరాలు అయిపోయింది, ప్రార్థిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఎక్కువగా దేవుని సమయంలో గడుపుతున్నాను, కానీ ఏ ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాను అని ఆశీర్వదించబడిన వాళ్ళు అనుకుంటారు. ఆశీర్వదించబడిన వారు అనుకోరు. ఖచ్చితంగా దేవుడు పక్షపాతి కాదు. నిశ్చయముగా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించబడకుండా మన జీవితంలో ఒక్కొక్కసారి ఏమి ఉందో అని ఆలోచించుకోవడానికి కూడా ప్రయత్నము చేయాలి. ఇక్కడ చూస్తే, బైబిల్లో చూస్తే మరి మంచి మాట, వ్యర్థమైన దాని మీద దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయము కలిగి ఉండేవాడే వాడు అతను అంటే ఆమె ఏమవుతారంటే యెహోవా వలన ఆశీర్వాదము నొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఖచ్చితముగా షూర్లీగా ఆయన మనల్ని దీవిస్తాడు. అయితే 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 4 మనము కొంచెం జాగ్రత్త పడాలి, సరి చేసుకోవాలి. లేదా ఎలాగ ఉంటున్నామని ఒకసారి మనం గమనించుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఇందులో మొదటిది మనస్సు, మాట, చేతులు, హృదయం. కన్నుల కోసం రాయబడలే, ఇది ఉంటే కొంచెం కంప్లీట్ అయ్యేది అనుకుంటా. ఇంకా అనేకం ఉంటాయి, కానీ ఇక్కడ కీర్తనకారుడు చాలా విలువైన 4 ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాడు. ఒకటి మనస్సు. మనసు వ్యర్థమైన దాని మీద పెట్టక, మాట కపటముగా ఉండక, ప్రమాణమలా చేయక, నిర్దోషమైన చేతులు క్లీన్గా, అలాగే శుద్ధ హృదయం. మనసు, మాట, చేతులు, హృదయం, ఈ ప్రతినిత్యము కూడా మన జీవితంలో ఒకసారి చెకప్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. వీటిలో ఏ ఒక్కటి కూడా మనము తెలియకుండానే సింపుల్గా తప్పిపోతూ ఉంటాం. అది మనసు కావచ్చు, మనసు పరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. మాట కావచ్చు, అబద్ధము, ప్రమాణం, కపటముగా, అసహ్యంగా మాట్లాడటం అని చూస్తాం. చేతులు, అనేకసార్లు మన చేతులతో అనేక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. హృదయం అయితే మన కంట్రోల్లో ఉండదు. అనేక రకాల హృదయాన్ని గురించి దేవుని వాక్యం అంటుంది. హృదయం అన్నిటికంటే ఘోరమైంది, వ్యాధి గలది. హృదయంలోని తలంపులు, ఆలోచనలు కేవలం చెడ్డవి. మరి ఈ 4 మన జీవితంలో మనస్సు, మాట, చేతులు, హృదయం ఎప్పుడైతే పవిత్రంగా, శుద్ధిగా, పరిశుద్ధంగా, క్లీన్గా వీటిని మనం ఎప్పుడైతే కాపాడుకుంటూ అనుదిన జీవితాన్ని జీవిస్తామో అటువంటి వ్యక్తి, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అటువంటి వారు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే అనేకసార్లు, ఎందుకు ఉద్యోగం దొరకట్లేదు, ఎందుకు ఇలాగా
నా జీవితంలో ఆలస్యం అయిపోతుంది, పిల్లలు పుడతలేరు, అద్భుతము జరుగుతలేదు, స్వస్థత కలుగుటలేదు, ఆస్వాదించబడతలేదు, ఫైనాన్షియల్ మారతలేదు, ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, అనుకున్న సీట్, అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాను. అంటే ఈ నాలుగిట్లో ఏదో ఒక పొరపాటు మనం ఏం చేస్తుందంటే దీవించబడకుండా చేస్తుంది. అయితే ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అయితే మనం కూడా మనసును, మాటను, చేతులు, హృదయము, ఈ నాలుగుటిని మనం అనుదిన జీవితంలో చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే వ్యర్థమైనది మన మనసులోకి రావద్దు, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టద్దు. ఇప్పుడు చూడండి, యవనస్తులు, చిన్నలు, పెద్దలు, మన మనసు ఎటో వెళ్ళిపోతా ఉంటాయి, తలంపులు ఎటో వెళ్ళిపోతా ఉంటాయి, వ్యర్థమైన దాని మీదకి వెళ్ళిపోతా ఉంటాయి. అవ్వ ఏదైతే తినకూడదు దేవుడు చెప్పాడు దాని మీదకి మనసు వెళ్ళిపోయిందంట. మనసు వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి మరణము, పాపము, శాపము, నేల శపించబట్టం, తోటలోంచి బయటకు వచ్చేసారు. అంటే చూడ్డానికి రమ్యంగా, అందంగా, ముచ్చటగా, టెంప్టింగ్ చేసి ఆ పండు, ఆ మనసు వ్యర్థమైనది ఏదైతే వద్దు, చేయకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడో దాని మీదకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన కారణమే గొప్ప ఆశీర్వాదములో నుంచి బయటకు వచ్చేసినట్లుగా చూస్తున్నాం. వ్యర్థమైన దాని మీదకి ఆకానాన్ని వ్యక్తి యెహోషువ గ్రంథంలో చూస్తాం, 7వ అధ్యాయం. సీనారు వస్త్రం, ఒక దేవత మీద, ఒక బొమ్మ మీద బంగారము, వెండి ఉంటే చూచి ఆశించి మనసులో ఆశించాడంట. దాచిపెట్టుకున్నట్టుగా చూస్తున్నాం. అంటే మనసు ఏమైపోతుంది? వ్యర్థమైన దాని మీదకి. మాట అప్రమాణం, కపటం, అబద్ధం, చేయకూడని, అనకూడని అనేక విషయాలు మాట మాట్లాడుతుంది. చేతులు అనేకసార్లు చేయకూడనివి చేస్తుంటాయి. హృదయం నిత్యము తప్పిపోతూ ఉంటుంది. పిల్లలారా, మరి వీటిని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్కి తీసుకొస్తామో, దేవుని యొక్క ఆత్మచేత ఎప్పుడైతే నడిపించబడి మనసును, మాటను, చేతులు, హృదయాన్ని ఎప్పుడైతే పవిత్రంగా, శుద్ధిగా ఉంచుకోగలమో, అటువంటి వారు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. అటువంటి వారు నీతిమంతులని డిక్లరేషన్ అవుతారు. అందుకే చూడండి, చేతులతో యేసోబు ఎటువంటి దోషము చేయలేదు. తన బట్టలన్నీ వదిలేశాడు, కానీ ఆ స్త్రీని ఆశించలేదు, ఎటువంటి పాపము చేయలేదు. ఇలాగ చెప్పుకుంటే బైబిల్లో అనేకులు మనసును, మాటను, చేతులను, హృదయాన్ని కాపాడుకున్న వారు ఉన్నారు, శుద్ధిగా ఉంచుకున్న వారు ఉన్నారు. శుద్ధ హృదయము, నిర్దోష చేతులు, కపటమైన దాని మీద ప్రమాణము చేయక, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక కాపాడుకొని వారి జీవితాల్లో దేవుని చేత బహుగా దీవించబడ్డవారు అనేకుల్ని మనం చూస్తున్నాం. అలా లేని వారు కూడా అనేకుల్ని చూస్తున్నాము. ఇలా ఈ ద్వారా మన జీవితంలో మన మనస్సు ఎలాగుంది, మన మాట తీరు ఎలాగుంది, మన చేతులు ఎలాగున్నాయి, మన హృదయం ఎలాగుంది, ఈ 4 ప్రతిరోజు కూడా చూసుకున్నట్లయితే, ప్రతిరోజు పశ్చాత్తాపడినట్లయితే, ప్రతిరోజు సరి చేసుకున్నట్లయితే, ప్రతి నిత్యం కూడా వీటిలో మనము దుష్టుడికి దొరకకుండా, పాపము చేయకుండా మన జీవితాన్ని కాపాడుకోగలిగినట్లయితే ప్రార్థనలన్నీ కూడా ఆలకించబడతాయి. పిల్లరా, ఇలా ద్వారా మీ జీవితంలో అటువంటి బలమైన కార్యములు చేయనుగాక. బైబిల్లో చాలా మంది ఉన్నారు. చూద్దామా, ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం చూస్తే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డది అనియు యెహోవా చూసి. అంటే ఇక్కడ చూస్తే 6th చాప్టర్లో, ఆదికాండంలో, నోవాహు కాలములో దేవుడు వారిని కనుగొన్నప్పుడు, ప్రజల్ని చూసినప్పుడు, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు, ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. మనస్సు, హృదయము, తలంపు, ఊహ
ఇవన్నీ ఎలాగున్నాయంటే కేవలము చెడ్డదంట, చెడ్డగా ఉన్నాయంట. కానీ అటువంటి కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు, తన మనసును, మాటను, చేతులను, హృదయాన్ని కాపాడుకొని నీతిమత్తము నుండి దేవుని కృప నొందిన వాడు నోవాహు. అందుకే ఒక ఓడ తయారు చేసుకోమని అందులో ఉంచినట్లుగా ఆ భయంకరమైన వర్షం వచ్చినప్పుడు వర్షమే ఎరగరు, వర్షమే చూడలే. అటువంటి ఉగ్రత సమయంలో తన కుటుంబం కూడా నీటి మూలంగా రక్షించబడినట్లుగా, నీటి ద్వారా ఇటువంటి కీడు కలగకుండా కాపాడబడినట్లుగా నోవాహును చూస్తున్నాం. నోవాహు దేవునికి కృప నొందాడు. మన మనస్సు వ్యర్థమైన దాని మీదకి వెళ్ళలే, మనస్సులో వ్యర్థమైన దాని మీద మనసు పెట్టలేదు, కపటముగా ప్రమాణం చేయలే, నిర్దోష చేతులే శుద్ధ హృదయము కలిగి దేవుని కొరికే తను బ్రతికాడు కనుక ఆ కాలములో తన ఒక్క కుటుంబమే అంట, ఓన్లీ వన్ ఫ్యామిలీ, ఒక్క కుటుంబం ప్రపంచంలోనే ఆ భయంకరమైన వరద సమయంలో ఓన్లీ వన్ ఫ్యామిలీ, ఒక్క ఫ్యామిలీ మాత్రమే ప్రపంచమంతా వరదతో మునిగిపోయినప్పుడు ఒక్కడే కాపాడబడ్డాడంట. ఎంత ఆధిక్యత, ఎంత ఆశీర్వాదం. అవును, కేవలం ఊహ, ఆలోచన, మనస్సు, మాట ఇవన్నీ కూడా కేవలం చెడ్డది అని దేవుని యొక్క వాక్యం అంటుంది. మత్తయి 5:8 కూడా చూస్తే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అందుకే హృదయము, మనస్సు, చేతులు లేదా మాట ఎలాగుండాలంటే, హృదయం ఉంటే మనసు, మాట అన్ని ఎవ్రీథింగ్ అనేది ఎలాగుంటుందంటే చాలా చక్కగా ఉంటుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏమైపోతారంటే దేవుణ్ణి చూస్తారు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. అటువంటి హృదయం, నిర్దోషమైన చేతులు, కపటముగా ప్రమాణము చేయని నోరు, అబద్ధమాడని నోరు, అపవిత్రమైన పలకని నోరు, మనస్సు వ్యర్థమైన దాని మీద పెట్టని మనస్సుగా మన మనస్సు ఉండాలా. ద్వితీయోపదేశకాండం 4:19 చూస్తే సూర్య చంద్ర నక్షత్రములు ఆకాశ సైన్యమును చూచి మరులు కొలుపబడి నీ దేవుడిని యెహోవా సర్వ ఆకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు జాగ్రత్త పడి. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాట ఇది. అంటే లోకం ఏం చేస్తుందంటే, మనసు ఎట్టిపోతుందంటే సూర్యుడే దేవుడని, చంద్రుడే ఇలాగని, నక్షత్ర తిథి అని, ఈ దినం అని ఇలాగని వాటి ఆకాశ సైన్యమును చుచ్చి మరులు కొల్పబడుతున్నారంట, త్రిప్పబడుతున్నారంట, మరులు కొల్పబడుతున్నారంట, ప్రేరేపించబడుతున్నారంట. వాటిని చూచుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. నీ దేవుడిని యెహోవా సర్వాకాశము క్రింద సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని, ఈ భూమి, ఈ ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు దేవుడు పంచిపెట్టించాడంట. వాటిని దేని కొరకంటే వాటిని నమస్కరించడానికి కాదు, పూజించడానికి కాదు, దేవుని మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి వాటిని ఇచ్చాడు. అయితే ప్రజలు ఏం చేస్తున్నారంటే పంచిపెట్టిన వాటిని, సమస్తము సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి పూజింపవద్దని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. ఎవరి మనసు పురికొల్పబడి, మరులు కొల్పబడి ఇటువైపు తిప్పబడుతుందేమో అని ముందుగా ఇక్కడ చాలా చక్కగా మాట్లాడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కనుక మన మనసు ఎట్టిపోతుంది, మన మాట తీరు ఎలాగుంది, మన చేతులు ఎలాగున్నాయి, మన హృదయము, దాని ఆలోచనలు ఎలాగున్నాయో ఒక్కసారి చూసుకోవాలా. యోబు గ్రంథం 9:30 చూస్తే నేను హిమముతో నన్ను నేను కడుగుకున్నాను, నేను సబ్బుతో నా చేతులు కడుగుకున్నాను, ఇంకా పాపం, ఇంకా బలహీనత నాలో ఉందని యోబు గారు పశ్చాత్తాపడుతున్నాడు. నిజమే, అనుదినం. మరి మన జీవితాన్ని ఏం చేసుకోవాలంటే దినదినము ఆయన వైపు చూస్తూ, ఆయన రక్తములో, ఆయన అభిషేకములో జాగ్రత్త చేసుకుంటూ ఉండాలా. కీర్తన గ్రంథం 25:1 చూస్తే యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. అంటే నీ వైపు చూస్తున్నాను, వీటి వైపు కాదు, వ్యర్థమైన దాని వైపు కాదు, వాటి దిక్కు కాదు, వాటి మీద మనసు కాదు, వాటి మీద హృదయం కాదు, వాటి వైపు చేతులు చాపటం కాదు, నా ఆత్మను నీ దిక్కు చూచి ఎత్తుతున్నాను అని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. మరి మన జీవితంలో మనం ఏ దిక్కు చూస్తున్నాం, ఇటువైపు చూస్తున్నాం, ఇటువైపు మనం మరలు కొలపబడుతున్నాం, ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేయాలా. అందుకే ఇక్కడ సామెతలు 29వ వచనం చూస్తే
నా హృదయము శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రునైతున్న అన్నదగిన వాడు ఎవడు? అంటే ఇక అయిపోయింది నా పని, క్లియర్ అయిపోయినా అనడానికి వీలు లేదంట. నా హృదయము శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకొని పవిత్రునైతునని అనుకునేదగిన వాడెవడు? ఓకే, దేవుని రక్తం కడిగింది, అయినా లోక కల్మషం అంటుతుంది కనుక దినం ఏం చేయాలంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా, కడిగి వేసుకోవడానికి ప్రయత్నం చేయాలా, శుభ్రపరచుకోవాలా. ఎస్, దేవుడు మనల్ని రక్తములో కడిగాడు, వాస్తవమే, శుద్ధి చేశాడు. అలా ఆయన ఎలాగున్నాను, నా చూపు ఎలాగుంది, నా మనస్సు ఎలాగుంది, నా మాట ఎలాగుంది, నా చేతులు ఎలాగున్నాయి, నా హృదయము ఎలాగుంది? ఇదే ఇర్మియా గ్రంథం 4:14 వచనం చూస్తే, యెరూషలేమా, నువ్వు రక్షించబడినట్లు నీ హృదయములోండి చెడుతనము కడిగి వేసుకునము, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. యెరూషలేము కొరకు మాట్లాడుతున్నాడు దేవుడు. యెరూషలేమా, రక్షించబడాలంటే నీ హృదయంలోంచి నువ్వు చెడుతనాన్ని ఏం చేసాలా? కడిగి వేసుకో. నీ చేతులు కడిగేసుకో, నీ హృదయాన్ని కడిగేసుకో, నీ కనులు, నీ మనస్సు, నీ మాట ప్రతి దినం ఏం కావాలంటే శుద్ధిగా ఉండడానికి కడిగి వేసుకోవాలా. చూడండి, అప్పుడప్పుడు బట్టలు మాసిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? చక్కగా శుద్ధి చేసుకుంటాం అంట్లను లేదా బట్టలను. వాషింగ్ మిషన్ అయితే చేతులతో, అయితే నీళ్ళతో కడిగి వేసుకుంటా. అలాగే యెరూషలేమా, నీవు రక్షించబడినట్లుగా నీ హృదయములో నుంచి వచ్చే చెడుతనాన్ని, నీ మాటల్లో నుంచి, నీ మనసులో నుంచి, నీ చేతుల్లో నుంచి వచ్చే ప్రతి దాన్ని వేయించాలంటే కడిగి వేసుకో. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయం కలిగి ఉంటావు? కడిగేసుకొని ఇక్కడ చాలా చక్కగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలా చూస్తున్న మీ జీవితంలో పశ్చాత్తాపడి పరిశుద్ధపరచబడి మన జీవితాన్ని కనుక వీటిలో మనసులో, మాటలో, చేతులో, హృదయంలో కనుక నిర్దోషంగా, శుద్ధ హృదయముగా, కపటము లేని వారిగా, మనసు వ్యర్థమైన దాని మీద పెట్టబడకుండా ఉన్నట్లయితే అటువంటి వారు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతారంట. ఈ కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటున్నాడు, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడును గాక. ప్రతి దినం ఈ 4లో తప్పిపోకుండా మన జీవితాన్ని కాపాడుకున్నట్లయితే, ఇర్మియా 5:2 చూస్తే, యెహోవా జీవముతోడను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేదురు, కపటముగా ప్రమాణం చేయదంట. యెహోవా జీవముతోడు అని పలికినా, అలా చెప్పినా ఏం చేస్తారంట? మళ్ళా వారు మోసమునకై ప్రమాణం చేదురు. యెహోవా జీవముతోడు అంటున్నారు అని పలికినను వారి హృదయము, వారి మనస్సు, వారి మాట తప్పిపోయేదిగా ఉంటుందంట. మోసమునకై ప్రమాణము చేదురు. మన ప్రమాణము, మన మాట ఇస్తే ఎలాగుంటున్నాం? తప్పిపోందిగా, నష్టం కలిగిన, ఒకవేళ కష్టం కలిగిన, తప్పిపోనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలా. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 9-10 చూస్తే, ఇదేమి మీరు మీ చోర క్రియలు నరహత్యను చేయొచ్చు, అబద్ధ సాక్ష్యం పలుకుచు, బయలునకు ధూపం వేయచ్చు, మీరెరగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నారని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందిరి? అంటే మిమ్మల్ని విడిపించింది, రక్షించింది, విమోచించింది ఇందుకేనా అంటున్నాడు. ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు ప్రభు. నా మందిరంలోకి వస్తున్నారు, నా సన్నిధిని నిలుస్తున్నారు, మీరు విడుదల పొంది ఉన్నారు, విడుదల పొందిందడానికి ఈ హేయ క్రియలు చేయడానికేనా అంటున్నాడు. ఇక్కడంటూ ఏమంటే, చోర క్రియలు నరహత్యయు చేయొచ్చు, అబద్ధ సాక్ష్యం పలుకుచు, బయలునకు ధూపం వేయచ్చు, మీరెరగని దేవతలను అనుసరించుచున్నారే. బాధాకరమైన విషయం. అంటే ఇంతగా దేవుడు నడిపించిన, ఇన్ని అద్భుతాలు చేసిన, ఇన్ని దేవుడు కార్యాలు జరిగించి చూపించినప్పటికీ కూడా చోర క్రియలు, నరహత్య చేయొచ్చు, అబద్ధ సాక్ష్యం పలుకుచు, బయలునకు ధూపం వేయచ్చు, దేవుడు కనబడి వారితో మాట్లాడి వారు నడిపించినప్పటికీ కూడా బయలునకు ధూపం వేయచ్చు, మీరెరగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచు విడుదల నొంది ఉన్నానని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించటకేనా మీరు విడుదల నొందిరి? అందుకేనా మిమ్మల్ని విడిపించుతుంది? ఇక్కడ దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో ఎలాగుంటున్నారు? అవును ప్రియులారా, మనం విడుదల పొందిన దానికేనా?
విడిపించాడు. పాపము నుంచి, మరణము నుంచి, వ్యాధి నుంచి, శాపాన్ని నుంచి, బలహీనత నుంచి, మనం ఎదుర్కొనే ప్రతి సమస్య నుంచి దేవుడు విడుదల చేశాడు, విడిపించాడు. ఎంతో భయంకరమైన ఊబిలో ఉండగా దాని నుంచి బయటికి తీసుకొచ్చాడు. కనుక మనస్సు జాగ్రత్త పరచుకోవాలి, మాట చాలా క్లీన్గా ఉండాలా, చేతులు నిర్దోషముగా ఉండాలా, హృదయము అనుదినము తప్పిపోనిదిగా శుద్ధ హృదయముగా ఉండాలా. ప్రియులరా, జకర్యా 5వ అధ్యాయం 3-4 చూస్తే, అందుకతడు నాతో ఇట్లను, భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపము దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిలి వేరు వారు కొట్టివేయబడుతురు, రెండో ప్రక్కన వ్రాసిన దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుతురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు నేనే దాన్ని బయలుదేరిచున్నాను. అది దొంగల ఇండ్లల్లోనూ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయి వారి ఇండ్లల్లోనూ ప్రవేశించి వారి ఇండ్లల్లో ఉండి వాటి దూలములను రాళ్లను నాశనము చేయను. ఇక్కడ ప్రమాణము చేసిన వాని గురించి మాట్లాడుతున్నాడు. ప్రమాణము చేయవద్దు, అబద్ధం ఆడవద్దు, అసహ్యమైన జీవితాన్ని జీవించవద్దని ఇక్కడ చెబుతున్నట్టుగా చూస్తున్నాం. ఇది మలాకి 3 చూస్తే, తీర్పు తీర్చక నీ వద్దకు రాగా చెల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను, నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివాని విధవరాలను తల్లిదండ్రులను బాధ పెట్టి పరదేశులకు అన్యాయం చేయి వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఇలాగ తల్లిదండ్రులు లేని వారిని, విధవరాలను బాధ పెట్టి అన్యాయము చేసే వారిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే వీటన్నిటిలో మన జీవితం ఎలాగుండాలో చాలా చక్కగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితం ఎలాగుంటుంది? కడిగి వేసుకున్నామా? పరిశుద్ధపరచుకున్నామా? అందుకే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 27వ వచనం చూస్తే, గొర్ర పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైన దేన్నని, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించువాడు నేను దానిలో ప్రవేశించడు. అనగా దేవుని రాజ్యములో ఆ గొర్రెపిల్ల యొక్క విందులో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో వ్రాయబడిన వారి అనగా దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైన దేనినైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించువాడు దానిలో ప్రవేశించడు. దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే మనస్సు, మాట, చేతులు, హృదయము క్లీన్గా ఉండాలని ఇక్కడ చాలా చక్కగా మాట్లాడుతారు. అటువంటి వారు దేవుని రాజ్యాన్ని చేరుతారంట. అది ప్రకటన 22:14-15 చూస్తే, జీవవృక్షమునకు హక్కుగల వారై గుమ్మముల గుండా పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకొని వారు ధన్యులు. ఎవ్రీ డే మన జీవితాన్ని శుద్ధిగా ఉందా? వస్త్రాలు మలినమైపోతున్నాయా? రక్షణ, మన అభిషేకం, తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులు. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, అబద్ధములు ప్రేమించేవారు, జరిగించేవారు ప్రతి వారు వెలుపట ఉంటారంట. కుక్కలంటే కుక్కలు కావు. అటువంటి జీవితం జీవించిన వారు మాంత్రికులు, వ్యభిచారులు, కుక్క కక్కినతను తింటది, అలాగే మరలా పాప జీవితంలోకి వెళ్ళిపోయిన వారు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహార్థికులు, అబద్ధికులు, అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతివాడు వెలుపట నుందురు. బాధాకరమైన విషయం. కాబట్టి ఆ జీవ వృక్షమునకు హక్కు గల వారిగా మనం ఉండాలా. మన జీవితము ఎలాగుందో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే మన జీవితాన్ని ఎంతగానో ఆయన ఆశీర్వదిస్తాడు. పిల్లరా, అందుకే ప్రకటన 21:1-4 చూస్తే, అంతటి నేను ఆకాశమును క్రొత్త భూమిని చూచితి. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచుని, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, ఆయన ప్రజల యందురు దేవుడు తానే వారితో ఉండి వారికి తోడేండును. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేను. మరణం ఇక ఉండదు, దుఃఖము, ఏడుపు, వేదన ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినాయి. సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పట వింటిని. ఎంత బ్లెస్సింగ్! ఇక్కడ చూస్తే మనకు అద్భుతమైన ఒక విషయం కనబడుతుంది. కొత్త ఆకాశం, కొత్త భూమి, పాత భూమి, సముద్రము గతించిపోయిందంట.
నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె ఉన్నదంట. సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వస్తుంది పెళ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళడానికి. ఇప్పుడు అది ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండునంట. వారు ఆయనకు ప్రజలై ఉంటారంట. దేవుడు దాని వారికి దేవుడే ఉండి వారికి తోడై ఉంటాడంట. ప్రతి బాష్ప బిందు కన్నులోంచి తుడిచేస్తాడంట. మరణం ఇక ఉండదంట. దుఃఖము, ఏడుపు, వేదన గతించిపోతాయి అంట. మొదటి సంగతులు గతించిపోతాయి, ఇక ఉండవంట. ఎంత చక్కటి కృప! అవును, ఇందులోకి మనం వెళ్ళాలంటే ఎవరు వెళ్తారు? మనస్సును, మాటను, చేతులని, హృదయాన్ని, మన తలంపులను కాపాడుకొని పవిత్ర జీవితం జీవించిన వారు నిశ్చయంగా షూర్లీ బ్లెస్ అవుతారు. ఖచ్చితంగా వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతారు. ఇలా చూస్తున్నాం. మనందరికీ దేవుడు తోడైండును గాక. ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉంది, నీతో కూడా ఉంది. నీతో కాపురం ఉండబోతున్నాడు. నీవు ఆయనకు ప్రజలమై, మనం అందరం ఆయనకు ప్రజలమై ఉంటామంట. దేవుడు తానే వారికి దేవుడేంటి వారికి తోడైండును. లైవ్ చూసిన మీ జీవితంలో దేవుడు మీకు తోడైండును గాక. కన్నుల నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువు తుడిచివేనంట. మరణం ఇక ఉండదు, దుఃఖము, ఏడుపు, వేదన ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినాయి. ఎంత ఆదరణ! ఈ లైవ్ ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. యెహోవా వలన ఆశీర్వాదము నుండి కుటుంబముగా నీ జీవితం అలాగ ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. నేను దీవించబడతలేను అనుకుంటున్నావా? నీ మనస్సు ఎలాగుంది? నీ మాట ఎలాగుంది? నీ చేతులు ఎలాగున్నాయి? నీ హృదయం ఎలాగుంది? కొందరి మాట చాలా బాధాకరంగా ఉంటుంది, కొందరి మనస్సు ఇది కనబడదు, కొందరి చేతులు, కొందరి హృదయం. వీటిని మనం సరి చేసుకుంటూ వచ్చినట్లయితే గొప్పగా మనం షూర్లీగా నిశ్చయంగా ఆశీర్వదించబడతాం. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య మీకు ఇచ్చి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థించి ముగిస్తానండి. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రం. నాతో మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. వాడు యెహోవా వలన ఆశీర్వాదం ఉన్నది. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక, కపటముగా ప్రమాణం చేయక, శుద్ధ హృదయం, నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధ హృదయం కలిగి ఉంటువాడు వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందుతారని మాట్లాడు. మీకు వందనాలు, స్తోత్రం. మనందరినీ కూడా ఓదార్చి, ఆదరించి, బలపరిచి, బలమైన కార్యము జరిగించి మహిమను, ఘనతను మీరు పొందమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రభు జీవితాన్ని నిండారులుగా ఆశీర్వదించును గాక. ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని విశ్రాంతిని, ఓదార్పును, ఆదరణ, క్షేమాన్ని కలగచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.